టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరులో జరిగిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి అనంతరం మీడియా వారితో మాట్లాడుతూ మాజీ మంత్రివర్యుడు డాక్టర్ మాణిక్యవర ప్రసాదరావు కార్యక్రమంలో మాదిగ జనసేవా సమితి అధ్యక్షులు చావలి బాలస్వామి, మాదిగ జనసేవా సమితి నాయకులు అత్తోట జోసెఫ్, టొబాకో అప్పారావు, పరిగి సత్యరాజు, కాకుమాను పున్నారావు, దాసరి జాన్బాబు, చిలక రాగేశ్వరరావు, గడ్డం ఎలీషా తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని, భారతదేశ నిర్మాతల్లో భారతదేశాన్ని చూసుకున్న దేశంగా ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఆ దేశ పురుషుడు మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుట్టుకొని మహాత్మా గాంధీ వారసుడిగా దళితుల గురించి రాజకీయాల్లో ఎదిగిన అత్యున్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఆలోచన, ఆయన ఏ రకంగానైతే సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి, సమాజంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కలిసిమెలిసి ఉండే ఒక సమున్నతమైన భారతదేశాన్ని ఆశించాడో దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఆలోచనగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన భారతదేశంలో అనేకమైన కీలక సమస్యలు పరిష్కారం చేసినటువంటి మహాపురుషుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి, ఆ గొప్ప వ్యక్తి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ విద్య, వైద్య రంగంతో పాటు ఉపాధి రంగంలో కూడా పేద వర్గాలకు మంచి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి P4 అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 తీసుకొని రావడం జరిగింది. ఆ P4లో దళిత వర్గాలు, పేద వర్గాలకు కూడా సముచిత స్థానం రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో వర్గీకరణ సమస్య పరిష్కారం చేసి ఎస్సీ వర్గీకరణ సమస్య దళితుల మధ్య చాలా కాలంగా నలుగుతున్నటువంటి సమస్యకి మంచి పరిష్కారం చూపించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా P4లో దళిత వర్గాలు, పేద వర్గాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్, ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అన్ని వర్గాల ప్రజలు ఉండేట్టుగా ఒక కొత్త ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఒక ఆలస్యం చేయొద్దు, దానికి రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ వెంటనే తీర్మానం చేయాలని సవినయంగా క్యాబినెట్లో ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే ఈరోజు దళిత వర్గాలకి ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లోనైనా వస్తూ ఉన్నాయి. ఆయన తినడానికి భోజనం కొరతగా ఉన్నప్పుడు కూడా ఆహార సంస్థని మరి మన భారతదేశంలో ఆహారాన్ని రెట్టింపు చేసేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఒక శాస్త్రవేత్తని ఆ రోజు ఇజ్రాయెల్ దేశం పంపించి ట్రైనింగ్ ఇప్పించి ఈ భారతదేశానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తయారు చేసే విధంగా చట్టాలని అడ్డుపడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు మాదిగ జనసేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బాబు జగజీవన్ రావు యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.